ప్రారంభిస్తున్నాం. భార్యాభర్తలు, మ్యారేజ్ కపుల్స్ మరి దూరం ఉన్నారు, వారు త్వరగా రావాలని, వారు స్టేజ్ మీదకి రావాలని ప్రభుత్వానికి మనం చేస్తున్నాం. అలానే ఆహ్వానించబడినటువంటి స్నేహితులు, బంధువులు, రక్త సంబంధికులు, స్థానిక సంఘస్థులు, మరి ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని దైవ గ్రంథమైన బైబిల్ తేటగా తెలియజేస్తూ ఉంటుండగా మరి మీరు ఈ స్థలానికి రావాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. మరి దూరం నుంచి విద్వేష్ చంద్రశేఖరం బంధువులు కూడా దూరం నుంచి వచ్చారు. దగ్గర నుంచి వచ్చేటువంటి మనకే కొంచెం దూరంగా అనిపిస్తుంది. మరి మీరు త్వరపడి రావాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. స్థానిక సంఘ ప్రియులు, పెద్దలు అంజిరెడ్డి గారు మరి ఈ ప్రారంభ ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత పాటల్లో మనం ముందుకు నామానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. ప్రభువా అయ్యా, ఒకప్పుడు మీరు దూరస్తులైన మమ్మల్ని సమీపస్తులు చేసుకొని ఆయుష్నిచ్చి, రక్షణనిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి మమ్మల్ని సజీవ లెక్కలు కాపాడినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం తండ్రి. నా ప్రభా, నిరీక్షించి ప్రార్థించిన రీతిగా తండ్రి నా ప్రభా, నూతనపాటి గుళ్ళమ్మాయిని గారిని ప్రేమించి ఇచ్చిన బిడ్డలను బట్టి స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా. మరి విజయలక్ష్మి అయ్యా, చంద్రశేఖరన్ వివాహ విషయంలో మీరు సహాయం చేశారు నా ప్రభా. ఈ కార్యక్రమం అంతట్లో మీ సహాయం అందించి మీరే ఘనత పొందమని, నూతన వధువులను ఆశీర్వించమని, ఈ కుటుంబానికి దీవెన ఆశీర్వాదం పంపించమని, చేరి రావాల్సిన బిడ్డలు కూడా సమయాన్ని పాటించి మీ సన్నిధిని నడిపింపు చేయమని అడుగుతున్నాను తండ్రి. పాటల్లో నడిపించండి అయ్యా, వాక్యం నడిపించండి అయ్యా. నీ పరిశుద్ధాత్ముడు ఈ ఆవరణ చుట్టూ నుంచి దీవించమని, ఘనత, మహిమ, ప్రభావం మీకే చెల్లించుకుంటూ యేసు ప్రభు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే, రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే, రండి కృతజ్ఞత స్తోత్రముతో రాజు సన్నిధికి గోదాము, రండి కృతజ్ఞత స్తోత్రముతో రాజు సన్నిధికి గోదాము, సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోషగానము చేయుదము, రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే, మన ప్రభువే మహాదేవుండు, ఘన మహాత్మ్యము గల రాజు, మన ప్రభువే మహాదేవుండు, ఘన మహాత్మ్యము గల రాజు, భూమ్యాగాధపులోయలను భూధర శిఖరములాయనవే, రండి ఉత్సాహించి పాడు రక్షణ దుర్గము మన ప్రభువే, సముద్రము సృష్టించే నాయనయే, సాత్యోని హస్తమే భూమి చేసెన్, సముద్రము సృష్టించే నాయనయే, సాత్యోని హస్తమే భూమి చేసెన్, ఆయన దైవము పోలుతులా, ఆయన మేపిడి గోరెలమో, రండి
ఉత్సాహించి పాడుదాము. రక్షణ దుర్గము మన ప్రభువే, ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందరమోకుదాము. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందరమోకుదాము. ఆయన మాటలు గైకొనినా నయ్యవి మనకెంతో మేలగునో. రండి ఉత్సాహించి పాడుదాము. రక్షణ దుర్గము మన ప్రభువే, తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని నీపుడు నిల్లపుడు నైనట్లు యుగముల నగునామెన్. రండి ఉత్సాహించి పాడుదాము. రక్షణ దుర్గము మన ప్రభువే. 7వ అధ్యాయం 57వ వచనం చదివాను. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరు చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి. చాలు మళ్ళా మాట చదవండి. దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచి. కుడిపార్శ్వము అధ్యాయం కీర్తన 9వ చరణం. దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు. విద్వేష్ గారు అలానే విజయలక్ష్మి గారు మీరు ఇటు సైడ్ కూర్చోండి. ఎందుకంటే వాక్య ప్రకారం తెలుగు అండర్స్టాండ్. ఓకే 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 45వ అధ్యాయం. మన అంశం ఇది కాదు, మనం కూర్చోబెట్టడానికి మనం సిద్ధపడుతున్నాం. 9వ వచనం చూడండి. నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు. రాణి ఓఫెరు అపరంజితో అలంకరించుకొని నీ కుడిపార్శ్వమున నిలుచున్నది. రాణి నీ కుడిపార్శ్వమున నిలుచున్నది. విద్వేష్ ఇంకా చాలా ఉన్నాయి కానీ దాన్ని జోలికెళ్ళం. మీరిద్దరిగా మా మాటలు కొంచెం ఏకీభవించాలా? యు ఫాలో టు మై మెసేజ్. కరుణ కలిగిన మా ప్రభువా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. మీరు ప్రేమించారు, ఇంకా భూలోకంలో మా ప్రాణాన్ని నిలిపినందుకు మీకు స్తోత్రాలు. ఇంత గొప్ప దేవుడు నాయనా, సృష్టిని సృజించి మానవుణ్ణి నిర్మించి మానవునికి నాయన అయా సాటినైన సహాయాన్ని ఇస్తూ కుటుంబ వ్యవస్థను పోషిస్తున్న దేవా, నీకు స్తోత్రాలు నాయన. ప్రారంభించింది మీరు నాయన, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి మరి ఇద్దరు ఒకటవటం అది మీ ఉద్దేశం. మా దేవా, మా తండ్రి నాయన, ఆంధ్రప్రదేశ్లో నాయన బాపట్ల జిల్లాలో పంగులూరు మండలంలో బోధవాడ గ్రామంలో నూతలపాటి వీరయ్య గారు అలానే బుల్లమ్మాయిని ప్రేమించి వారికి ఇచ్చినటువంటి కుమార్తె విషయంలో మీరు చేసిన మేళ్లను బట్టి స్తోత్రాలు దేవా. ఎక్కడో తమిళనాడులో నాయనా అయ్యా మా దేవా, మా తండ్రి ప్రక్క రాష్ట్రంలో పుట్టి వారిద్దరిని చదువుల్లో ఉద్యోగాల్లో ఒకటిగా చేయటానికి, వాళ్ళిద్దరిని వివాహ వ్యవస్థలో ఒకటిగా నాయన మీరు అభినందించడానికి అది మీ చిత్తమై ఉంటుండగా మానవుని యొక్క తలంపుల కంటే మీ తలంపులు ఎంతో గొప్పవి. గనుడైన దేవుడు ఏర్పరచినది
గనుడైన దేవుడు ఏర్పరచినది వివాహమన్నది పవిత్రమైనది. గనుడైన దేవుడు ఏర్పరచినది, గనుడైన దేవుడు ఏర్పరచినది. దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా, దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా, నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది, గనుడైన దేవుడు ఏర్పరచినది. ఒంటరిగా ఉండరాదని, జంటగా ఉండమేలని, ఒంటరిగా ఉండరాదని, మీరందరూ పాడమ్మా. జంటగా ఉండమేలని, శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ఏర్పరచినది, గనుడైన దేవుడు ఏర్పరచినది. దేవునికి అతి ప్రియులుగా ఫలములతో వృద్ధి పొందగా, దేవునికి అతి ప్రియులుగా ఫలములతో వృద్ధి పొందగా, వేరుగా ఉన్న వారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు. వేరుగా ఉన్న వారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. కాండం 2వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదు ననుకొనెను. దేవుడే ఈ మాటలు ఆశీర్వదిస్తాడు. వినండి అమ్మ విజయలక్ష్మి, విద్వేష్ చంద్రశేఖరన్ గారు, మీరిద్దరూ జాగ్రత్తగా వినండి. తెలుగు అమ్మాయి మన భాషలో ఏం చెప్పాలా, ఆ భాష రాకూడదు, తమిళ్ తమిళ్ తమిళ్. మీరెప్పుడైనా ఊహించారా, చిన్నప్పటి నుంచి వాళ్ళు భూలోకానికి, తల్లి గర్భంలో భూలోకానికి వచ్చిన తర్వాత మరి విద్వేష్ చంద్రశేఖరను ఫలానా అమ్మాయిని చేసుకుంటాడని ఎప్పుడైనా విద్వేష్ గారి బంధువులు ఊహించుండరు, అమ్మా నాన్న అనుకొని ఉండరు. ఆ విద్వేష్ గారు కూడా అనుకోలే. అలానే విజయలక్ష్మి ఎప్పుడన్నా కలగందా? అసలు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరన్నా అనుకున్నారా? చెప్పండి చెప్పండి, డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి. అనుకున్నారా? అనుకోకుండా జరిగే దాంట్లోనే ఆనందం ఉంటుంది. అనుకుంటే ఏముందండి, ఫలానా అనుకుంటే ఏమైనా ఆనందం ఉండదు కదంతా. అనుకోకుండా జరిగే దానిలో ఆనందం ఉంటుంది. చూడండి, వివాహము
ఈ విషయాల్లో పెళ్లి పూర్తయింది కాబట్టి వివాహం యొక్క ప్రయోజనం, దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? వివాహం యొక్క ప్రయోజనం. ఎందుకు వివాహం చేసుకుంటున్నాం? ఏదో ఉపయోగం ఉంటేనేగా. ఉపయోగం లేకుండా ఏదైనా పని చేస్తామండి. రెండవది, వివాహం యొక్క ప్రాధాన్యత మనసులో పెట్టుకోండి. మళ్ళీ అడుగుతా మిమ్మల్ని, వీళ్ళని కూడా అడుగుతా. వివాహం యొక్క ప్రయోజనం, వివాహం యొక్క ప్రాధాన్యత, వివాహం యొక్క పరిణామం. వివాహం యొక్క పరిణామం అంటే మార్పు చెందటం. నాలుగోది, వివాహం యొక్క పవిత్రత. కొద్ది కొత్తగా ఉన్నాయి కదా మాటలు, కొత్తగా ఉండాలి. కొత్త జంట కాబట్టి కొత్తగానే ఉండాలి. వినండి, జాగ్రత్తగా వినండి. మీరు కూడా, వివాహం అయిన వాళ్ళు కూడా పవిత్రమైన జీవితాన్ని జీవించకపోతే అది వివాహమే కాదు అని బైబిల్ తెలియజేస్తుంది. వివాహం అయిన వాళ్ళు కూడా పవిత్రంగా లేకపోతే అది వివాహం కానే కాదు అని బైబిల్ తెలియజేస్తుంది. వినండి, వివాహం యొక్క ప్రయోజనం చెప్పండి. మీరు కూడా అందరూ చెప్పాలి సభ. వివాహం యొక్క ప్రయోజనం ఏంటిది? ప్రయోజనం నేను మొట్టమొదటి ఇట్లా చెబుతున్నా, వినండి. విద్వేష్ గారికి ఎంతో ప్రయోజనం ఉంది. ఎంత ప్రయోజనం అంటే, ఇప్పటి వరకు కూడా ఒంటరిగా ఉన్నాడు. ఓన్లీ అండ్ ఒంటరిగా ఉన్నాడు. ఇప్పుడు ఒంటరి వాడు ఏమయ్యాడు చెప్పండి అమ్మా? జంట. ఒంటరిగాడు ఇంటి వాడయ్యాడు. తర్వాత జంట అందాంలే. ఒంటరి వ్యక్తి ఇప్పుడు ఏమయ్యాడు? ఒక ఇల్లు ఇంటి వాడయ్యాడు. ఏ ఇంటి వాడు? భార్య అనేటువంటి ఇల్లు కట్టుకున్నాడు. ఇద్దరు ఇల్లే. ఒంటరి వాడు ఇప్పుడు ఏమయ్యాడు? ఇంటి వాడయ్యాడు, లేకపోతే జంట వాడయ్యాడు. మరి ఇది ఆశ్చర్యం కాదా? ఆదికాండం 2:18 నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని వానికి సాటి అయినా, ఏంటిది ఈ ఒంటరి వాడు ఇంటి వాడు అయ్యాడంటే, సహకారిని ఇచ్చాడు. ఎవరినిచ్చాడు? విజయలక్ష్మిని సహకారిగా పొందుకున్నాడు విద్వేష్ గారు. సగం కట్ చేస్తున్నా, నేమ్ని సగం కట్ చేస్తే ఈజీగా ఉంటుంది. విద్వేష్, మీకు ఏమైనా ద్వేషం ఉందండి? ఉందా? విద్వేష్ అంటే చాలా అర్థం ఉంది. చంద్రశేఖర్ అంటే అర్థాలు ఉన్నాయి. ఆ అర్థాలు చెప్తుంటే మళ్ళీ ఇది పక్కకి వెళ్ళిపోయింది. విద్వేష్కి ఒక సహకారిని ఇచ్చాడు దేవుడు. ఇది ఒంటరితనాన్ని పోగొట్టి జంట ఇచ్చాడు. ఒంటరితనాన్ని పోగొట్టి ఒక ఇల్లు ఇచ్చాడు. తొలిసారి గుండె గంతులేస్తున్నదే, ఏంటి ఎల్లరి అంటే వినకుండే, ఎందుకనోను నచ్చేసి వెంట పడుతున్నదే, నన్ను తోడు రమ్మని పిలిచిందే. నిన్ను చూడగానే ఒంటిలోన ఉక్కబోతా, నువ్వు నవ్వగానే సంబరాలు ఎందుచేత, ఒక్క మాట చెప్పు ఇంటి ముందు బాలిపోతా, ఏదో మాయ చేసావదే, నిన్ను విడిచిపెట్టి నేను యాడికెళ్ళిపోతా, నక్సలైటులాగా నీకు నేను లొంగిపోతా, ఇలాగా ఎప్పుడు లేదే. తొలంగమెంతటి గొప్పది అంటే తలెత్తి చూడక తప్పదు అంటే, తలొంచి మొక్కిన తప్పే కాదే, మేడం సారు మేడం అంటే, ప్రపంచం ఇంతను నిందని అంటే, నేను ఒప్పుకునే ఏడని అంటే, అనప్పు కలిపితే 8 అంతే, మేడం సారు మేడం అంటే.
ఎవరే ఎవరే నువ్వు పేరు చెప్పవే, మనసే అడుగుతోంది దాని బాధ కొంచెం చూడవే. ఇకపై నుంచి నిద్ర రానే రాదులే, కంటి పాపతోటి తప్పవేమో యుద్ధాలే. ఇదేంటిలా నాలో ఇన్ని చిత్రాలు పడేసావే కోమాలాంటి స్థితిలో. వచ్చాయేమో పదాలకే చక్రాలు, ఊరేగుతున్న ఊహల్లో. కుర్రయ్యుడునేమో కోసిన మూర్చకోత, బందిపోటులాగా నిన్ను ఎత్తుకెళ్ళిపోతా. ఊరేలాంటి బుగ్గ ఒక్కసారి పిండిపోతా. కల్లోలాన్ని తెచ్చావు కదే, చేయి పట్టుకుంటే ఎంతలాగా పొంగిపోతా. మాట ఇచ్చుకుంటే సచ్చేదాకా ఉండిపోతా. ఎలాగా నమ్మకపోతే దురంతమెంతటి గొప్పది అంటే, తలెత్తి చూడక తప్పదు అంటే, తలొంచి మొక్కిన తప్పే కాదే. మేడం సారు మేడం అంతే, ప్రపంచమింతరు ఎందని అంటే, నొప్పుకోనేడని అంటే, అనవు కలిపిది 8 అంటే, మేడం సారు మేడం అంతే. గుండెలో ఉండుండి రోజీలా, ఏం దాచుంచావో ఆ కళ్ళలో నిలువెల్లా మునిగానిలా. ఈ సంగతే నచ్చింది చాలా, నీ సందడే నా లోపల. ఈ హాయినే మోయాలి అంటే ఎలా ఎలా. లేనే లేదే ఈ ఆరాటం, నీతో పాటే అడుగేస్తుంటే మారిందే నా బాలకం. సరదాగా సాగే ఈ పయనం, సరిపోవట్లేదే నీతోటి సమయం. జతగా నువ్వుంటే అంతే అదృష్టం, అతిగా పొగిడేస్తే కదే నా నేరం. ఈ సంగతే నచ్చింది చాలా, నీ సందడే నా లోపల. ఈ హాయినే మోయాలి అంటే ఎలా ఎలా.
అంచుల్లో కుంచెలా నీదే బొమ్మ గీస్తున్నాయే పువ్వులా నా ఊహల గుమ్మంలో తోరణమవుతూ నువ్వే నిలుచున్నావే కొంచెమైనా ఇష్టమేనా అడుగుతుందే మౌనంగా నా ఊపిరే దూరమున్నా చేరువవుతూ చెప్పుకుందే నాలో నీ తొందరే పోల కళ్ళే ఇలా గుండె గిల్లే ఎలా నీలి మబ్బుల్లోనే తేలేంతల కొంటే నవ్వే ఇలా చంపుతుంటే ఎలా కొత్త రంగుల్లో ప్రాణమే తడిసే తల మళ్ళీ మళ్ళీ రావే పూల జల్లుతేవే నువ్వు వెళ్ళే దారులలో చిరుగాలికి పరిమళమే అది నన్నే కమ్మేస్తూ ఉందే నా కంటి రెప్పలలో పునుకులకిగ కలవరమే ఇది నన్నే వేధిస్తూ ఉందే నిసినలా విసురుతూ శశినువై మెరవగా మనసులో పదనిసే ముసుగే తీసేనా ఇరువురం ఒకరిగా జతపడే తీరుగా మన కథే మరుపునే కోరేనా పోల కళ్ళే ఇలా గుండె గిల్లే ఎలా నీలి మబ్బుల్లోనే తేలేంతల కొంటే నవ్వే ఇలా చంపుతుంటే ఎలా కొత్త రంగుల్లో ప్రాణమే తడిసే తల మళ్ళీ మళ్ళీ రావే పూల జల్లుతేవే చూపులే నా గుండె అంచుల్లో కుంచెలా నీదే బొమ్మ గీస్తున్నాయే నా 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 కాలమాగి చూసిన అనుబంధమే ఇదిలే వయసు మీరిన పాసమే ఒక కావ్యమైనదిలే రేపలా ఎప్పుడు కంటి పాపగ కాచులే రేపునా మాపునా చంటి పాపగ చూచులే ఈ తమ్ముడే తన అక్క కమ్మై లాలించే లాలించే అక్కకే తను కన్న తండ్రై పాలించే పాలించే కాలమాగి చూసిన అనుబంధమే ఇదిలే వయసు మీరిన పాసమే ఒక కావ్యమైనదిలే ఖాళీ కన్ను తెరిచానే కలగా నిన్ను కలిసానే మధువరమే మధువరమే వరమే
తెలిసే నువ్వెవరో, నాలో మెరిసే చిరునవ్వెవరో. నేడే తెలిసే నువ్వెవరో, నాలో మెరిసే చిరునవ్వెవరో. నిన్నే చూసి పులకింత ఉయ్యాలుగ జగమంతా, గొంతే దిగని దిగులంతా ఇట్టే చెరిగెనే. రాచేయి పట్టి నిన్ను నడిపిస్తా, భూగ్రహపు అంచులలో విహరిస్తా, గగనాన నందుకొని ఆ చోటే తొలి ముద్దే నీకందిస్తా. నా సగము ఊపిరి పోగేస్తా, అధరాల వాలుగా పంపిస్తా, నీ గుండె నీడనే చేరేస్తా, కడదాకా నీతో వస్తా. ఖాళీ కన్ను తెరిచానే, కలగా నిన్ను కలిసానే, మధువరమే మధువరమే. మండే ఇసుక తిన్నెలలో మంచై చలువ కురిసావే, మధువరమే మధువరమే వరమే. నేడే తెలిసే నువ్వెవరో, నాలో మెరిసే చిరునవ్వెవరో. నల్లనైన నా కనుపాప సమ్మోహనమయ్యేలా, తెల్లనైన ఆశలు చూపింది నీ ప్రేమేలే. వాన కురిసి వెలిసిన తీరు ఇన్నాళ్ళ గతమంతా, జిగేలంటూ మెరిసే నీ వల్లే. చిరుగాలికి రెప్పన ఎగిరే పుప్పొడిగా నీపై వాలా, ఈ హృదయము నీదేనంటూ వెతికి వెతికి చుట్ట కలవగా. జత మనసొకటున్నది అంటూ ఎటదాగినదో అనుకుంటూ, ఇన్నాళ్లకు నేను కనుగొన్న నమ్మకమే నిజముగా. ఖాళీ కన్ను తెరిచానే, కలగా నిన్ను కలిసానే, మధువరమే మధువరమే. మండే ఇసుక తిన్నెలలో మంచై చలువ కురిసావే, మధువరమే మధువరమే వరమే. దూకే నాపై ఇలా ఇవాళే ప్రేమ వెల్లువా. పగలే నా వైపుకి నడిచే కలవా, పడుతూ ఎగిరే అలవా. మనసే నిన్ను చూడని ఒకటే గొడవ, కనులే ఇప్పుడే చదివా. వెంట వచ్చావే వెంబడించావే, ఊపిరల్లే మారావే నేడే నీవే. నమ్మి తీరాలే కల కాదే, పెరుకే నేనున్నాలే ప్రాణం నీదే. ఎవరెవరని వెతికినా కనులకి తను దొరికెనా, మరిచాని కదేనినైనా నీ వలన. తెలుసా తొలిసారిగా మనసే గెలిచా, ఎప్పుడు ఎదుటే నిలిచా. కోప
రూపం మరిచానుగా ఇది నీ మహిమ నిజమే నువ్వు నా సగమా ప్రేమ వెలువా ప్రేమ ఉప్పెన ప్రేమ సందడి ప్రేమ వెలువా ప్రేమ ఉప్పెన ప్రేమ సందడి అటో ఇటో ఎటైనా అడుగే జరిగే మెల్లమెల్లగా మరింత ఒకటొకటిగా చేరనా మనలో మనమే కలిసే విధమా గితగిసనే వేచి చూసనే నిన్ను మించి నాకింకా తోడంటూ దొరుకునా ఆపలేనులే చూపలేనులే దాచలేను నేనింకా నాలో ప్రేమ ఎవరెవరని వెతికినా కనులకి తను దొరికెనా మరిచాని కదేనినైనా జీవననా ప్రేమ వెలువా ప్రేమ ఉప్పెన ప్రేమ సందడి ప్రేమ వెలువా ప్రేమ ఉప్పెన ప్రేమ సందడి ఎన్నో 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 సంతోషాలే ఎన్నో ఎదురై వస్తూ ఉంటే ఎదలో సంబరమే ఎన్నో 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 ఉల్లాసాలే ఎన్నో ఉయ్యాలు పేస్తుంటే అందే అంబరమే మనసంతా తుళ్ళేను ప్రతి క్షణము హాయిగా ఈ నవ్వుల పువ్వుల జల్లుల్లోనా గుండెల్లో ఉత్సాహం ఉప్పొంగే ఇంతగా ఈ ఆటల పాటల ఆనందాన హ్యాపీ 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 ఫ్యామిలీ 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 ఎన్నో 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 సంతోషాలే ఎన్నో ఎదురై వస్తూ ఉంటే ఎదలో సంబరమే అనురాగం అభిమానం ఆప్యాయతలన్నీ ఒక చోటే కలిసి మెలిసి సందల్లే చేసేనా చిలిపితనం చెలిమి గుణం చిరు జగడాలన్నీ కనులెదుటే గంతులు వేసి ఇలిగింతలు పెట్టేనా సరదా దసరా రోజు జరిగే బృందావనమిదిలే జరిగే రాదు ఏ దిగులు అవునా అలుపు సొలుపు ఎప్పుడు ఎరుగని అల్లరి చిందులివే అలకే లేదంట ఎవ్వరిలోనా హ్యాపీ 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 ఫ్యామిలీ హ్యాపీ 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 ఫ్యామిలీ హ్యాపీ 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 ఫ్యామిలీ
కష్టాలే ఎన్నో ఎదురై వస్తూ ఉంటే ఎదలో సంబరమే. అతిథులుగా దేవతలే దిగి వస్తారేమో, ఇలపైనే స్వర్గం లాంటి ఈ ఇల్లే చూశాక శతమానం భవతంటూ దీవిస్తారేమో. ఈ అనుబంధాలే సాక్ష్యం తడి కంటికి సెలవిగా, అమ్మ నాన్నను మరిపిస్తారే ఈ అయినోళ్ళంతా, ఇంతకు మించిన వరముండదు అంతా. జన్మకు సరిపడు ప్రేమను పంచే వాళ్ళే చుట్టూతా, ప్రాణం ఇంకేమీ కోరదు అంతా. మీ వంట మేమే మెచ్చి అందరం అనుబంధాల వంటకాలు ఆస్వాదిద్దాం. మా రుచి మీకే పంచి మీ రుచి మేమే నచ్చి అందరం అనురాగాల కొత్త రుచి ఆహ్వానిద్దాం. ఆహారం మన ఆచారం పంచేద్దాం మన ఆప్యాయం. ఆహారం మన ఆచారం పంచేద్దాం మన ఆప్యాయం. గుమ్మడి పులుసుతో గుమ్మడి పులుసుతో గుండెలు మురవని కమ్మని పెరుగుతో ప్రేమలు పెరగని గారెలు వడలతో దారులు కలవని గరిజల తీపితో వరసైపోని ఊరుగల్ల నుండి బియ్యం తెచ్చి పాలకొల్లు నుండి కూరలు తెచ్చి అరే కడప నుండి నాటుకారం తెచ్చి శాఖాహారం సిద్ధం. బెల్లంపల్లి నుండి బొగ్గు తెచ్చి తాడేపల్లి నుండి పాలు తెచ్చి అరే అనకాపల్లి నుండి పంచదార తెచ్చి అందరికీ పంచాలి పోయే.